పచ్చని పంట పొలాలు, పచ్చని ప్రకృతి అందాల మధ్య ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఖమ్మం దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎక్కాల్సిందే. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 165 కిలోమీటర్లు 3800 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. గ్రీన్‌ఫీల్డ్ హైవేని నిర్మించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో ఖమ్మం చుట్టుపక్కల మొత్తం అన్ని హైవేలతో హైవేల మణిహారంగా ఖమ్మం నిలవబోతుంది. మనం చూసుకోవచ్చు ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్ హైవే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. గ్రీన్‌ఫీల్డ్ హైవే ఈ రోజు నుంచి అందుబాటులోకి ప్రజలకు రానున్నది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వారికి 56 కిలోమీటర్ల మేర తగ్గనుంది. 2 గంటలు దగ్గర గంటన్నర 2 గంటల ప్రయాణం కూడా దీంతో సేఫ్గానుంది. ట్రాఫిక్తో పాటు అన్ని రకాల అత్యాధునిక సదుపాయాలతో ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు హై టెక్నాలజీ. దీని మీదకి ఎటువంటి ఈ రోడ్డు మీదకి మన గేదెలు ఇతర ఏ వాహనాలు తప్ప వేరే ఏమి రాకుండా ఇటు ఆటోలు, టూ వీలర్లు సైతం ఎలో లేకుండా నిర్మించారు దీన్ని. మనతో ఇప్పుడు ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతోటి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సాధు రమేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ హైవే ప్రాధాన్యత ఏంటి? ఈరోజు ఖమ్మం నుంచి దేవరపల్లికి గ్రీన్‌ఫీల్డ్ హైవేని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లాకు సంబంధించి విశేషంగా కృషి చేసి ఖమ్మం చుట్టూ కూడా ఈరోజు మరి జాతీయ రహదారులు తీసుకురావడం కోసం వారు గత 7-8 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేసి అటు కేంద్ర ప్రభుత్వం తోటి ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో అధికారులతోటి అందరితోటి కూడా సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తూ ఈరోజు మరి ఖమ్మం దేవరపల్లి రహదారిని కూడా ప్రజలకి మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా గతంలో సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు ఈ జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈరోజు ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు పూర్తి స్థాయిలో కంట్రోల్డ్ యాక్సెస్ ఉన్నటువంటి మొట్టమొదటి రహదారి ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా అందుబాటులోకి రావడం జరిగింది. గతంలో మరి హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అని అంటే కనుక విజయవాడ మీదుగా వెళ్లాల్సి వచ్చేది. విపరీతమైన ట్రాఫిక్ ఉండేది, రోడ్లు కూడా అంత బాగోకపోయేది. దానికి ఈరోజు హైదరాబాద్ నుంచి వైజాగ్ పోవాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కానీ, మీకు కాకినాడ వెళ్ళాలన్నా కానీ, వెస్ట్ బెంగాల్ అయినా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఎటు పోవాలన్నా కానీ మరి ఇది సుమారు 60-70 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా జర్నీ కూడా స్మూత్గా వెళ్ళడానికి అవకాశంలో వచ్చింది ఈరోజు. దాంతోపాటుగా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే కనుక ప్రజలకు అందుబాటులో సదుపాయం ఉండడమే కాకుండా ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందడానికి బాగుంటుంది అని చెప్పి మౌలిక వసతులు ఎప్పుడు కూడా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకటే చెప్తూ ఉంటారు. మౌలిక వసతులు కల్పించినట్లయితే కనుక ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వారు నమ్మి ఈరోజు దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకి అనేకమైనటువంటి పరిశ్రమలు, ఇటు పామాయిల్ ఫ్యాక్టరీలు కానివ్వండి, ఇటు వ్యవసాయానికి సంబంధించినటువంటివి కానివ్వండి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ వ్యవసాయం నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల్ని అంతర్రాష్ట్రాలకు మరి సరఫరా చేయాలన్నా కానీ ఇలాంటి రోడ్స్ ఉంటే కనుక, నెట్వర్క్ ఉంటే కనుక వాటికి రైతులకు కూడా అందుబాటులో ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి భావించడం వల్ల ఈరోజు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అభివృద్ధి చెందడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఖమ్మం చుట్టూ హైవేలతో నింపేటట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు కృషి చేస్తున్నారు. మనకి ఇప్పుడు నాగపూర్ అమరావతి హైవేతో పాటు ఇటు ఖమ్మం టు దేవరపల్లి హైవేని కూడా 165 కిలోమీటర్లు 3800 కోట్లతో నిర్మించారు. ఇది ఈ రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మౌలిక వస్తువులను మనము ఎప్పుడైనా అభివృద్ధి చేస్తే అది అందరికీ ఉపయోగపడతాయని తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేక చొరవతో కేంద్రంతో మాట్లాడి ఈ హైవేల నిర్మాణానికి కృషి చేశారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ హైవే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే దగ్గర 2 గంటలు సేఫ్ అయ్యే విధంగా ఇది ఉంటుంది. 165 కిలోమీటర్లు 56 కిలోమీటర్లు సైతం తగ్గనుంది. హైదరాబాద్ వైజాగ్ ప్రయాణం 56 కిలోమీటర్లు మేర ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ద్వారా ప్రయాణిస్తే తగ్గనుంది. పచ్చటి పొలాల మధ్య ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేని నిర్మించారు. మనం చూసుకోవచ్చు, పూర్తి యాక్సిస్ కంట్రోల్తో సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఈ హైవేను నిర్మించారు. మనకు ఈ రోడ్డు మీదకి ఎటువంటి గేదెలు కానీ ఇటువంటి ఇతరత్ర జంతువులు కానీ వచ్చే అవకాశం లేదు. టూ వీలర్లు, ఆటోలకు పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఓన్లీ రవాణా వాహనాలు, కార్లు, బస్సులు తప్ప వేరే ఏమీ వెళ్ళే అవకాశం లేకుండా దీన్ని నిర్మించారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV, ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవే నుంచి.